నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఫిబ్రవరి 14th వస్తుందంటేనే చాలు యువత ఒక నెల రోజుల ముందు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్లు చేస్తుంటారు. అయితే అసలు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకోవాలి? ఈ వ్యాలంటైన్ ఎవరు? ఈరోజు ప్రత్యేకత ఏంది? ఈ రోజుతోని ఏమైనా నష్టం ఉందా, లేదంటే ఏమైనా లాభం ఉందా? అసలు ఈ రోజుని కొంతమంది వ్యతిరేకిస్తుంటారు, ఈ రోజుని కొంతమంది బ్లాక్ డేగా జరుపుకుంటారు, ఈ రోజుని కొంతమంది కౌ హగ్ డే కూడా జరుపుతున్నారు. అసలు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంది? ఈ వ్యాలంటైన్స్ డే గురించి ఎందుకోసమని ఈ విహెచ్పి, బజరంగ్ దళ్ వీళ్ళందరూ వీటిని ఖండిస్తున్నారు, ఇంకొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే అంశాలతో మనతో పాటు చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో పిఓడబ్ల్యూ సందే గారు. అక్క నమస్తే. అలాగే జూమ్లో జాయిన్ అవ్వబోతున్నారు సింకార్ శివాజీ, శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. అక్క రైట్, వ్యాలంటైన్స్ డేని ఫస్ట్ మీరు చెప్పండి, వ్యతిరేకిస్తారా, సపోర్ట్ చేస్తారా? అసలు వ్యాలంటైన్స్ డే అనేది భారతదేశానికి సంబంధించిన సందర్భం కాదు, ఎలాంటి రిలవెన్స్ కూడా లేదు. అయితే ప్రపంచంలో అనేక విషయాలు జరిగాయి. ఎక్కడో ఒక ప్రేమికుడుగా ప్రేమని బ్రతికించుకోవడానికి చేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన జీవితం వ్యాలంటైన్కి. అది భారతదేశంలో సామ్రాజ్యవాదుల మార్కెట్ ఎట్లా ప్రవేశించిందో ఆ మార్కెట్ ప్రవేశించిన వ్యాలంటైన్స్ డే. దాని చుట్టూ మార్కెట్ ఉంది, దాని చుట్టూ వ్యాపారం ఉంది. ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు, రకరకాల డేలు ఎట్లా వచ్చాయో వ్యాలంటైన్స్ డే అట్లా వచ్చింది. అయితే ఇవాళ పొద్దున్న లేస్తే సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి, విదేశీ మార్కెట్ నరనరాన జీర్ణించుకున్నటువంటి యువత, ఆ సంస్కృతిని రుద్దిన పాలకులు, భారతదేశ పాలకులు స్వతంత్రం అనే అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి కూడా సామ్రాజ్యవాదులకి జీ హుజూర్ జో హుకుం అంటూ వాళ్ళ సంస్కృతికి పట్టం కడుతూ రెడ్ కార్పెట్ వెల్కమ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెరిగింది, ఈ 10 ఏళ్లలో మరింతగా పెరిగింది. ఎందుకంటే సామ్రాజ్యవాదులకి ఊడిగం చేసే పాలకులు ఇవాళ, గత పాలకులు ఊడిగం చేశారు, దాని మీద చాలా వ్యతిరేకత ఉండింది. ఇప్పుడు వచ్చిన పాలకులు ఇంకా జీ హుజూర్ జో హుకుం అంటున్నారు. అంటే పూర్తిగా సాష్టాంగపడే పాలకులు ఇప్పుడు భారతదేశంలో వచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే నేను చెప్తున్నది మీరు వినండి. కాబట్టి ప్రేమకు మేము వ్యతిరేకం కాదు. ప్రేమకి ఇవాళ భారతదేశం పేరు ఎట్లా వచ్చింది అంటే దుష్యంతుడు శకుంతల ప్రేమకు చిహ్నంగా భారతదేశం భరతుడు. కాబట్టి ప్రేమకి ఈ సమాజంలో ఎవరు వ్యతిరేకంగా ఉండరు. ప్రేమ ఎప్పుడు శాంతిని కోరేది, మీరు చెప్పినట్టు యుద్ధం చేసేది కాదు. కానీ ప్రేమికుల రోజు అనే ఒక మార్కెట్ రోజుని పెట్టారు కదా, ఆ మార్కెట్ సంస్కృతి ఎట్లయితే అందాల పోటీలు వ్యతిరేకించామో, మిస్ వరల్డ్ లేదా స్త్రీల శరీరాల చుట్టూ ఈ అందాల పోటీలు అవసరం లేదని మేము ఎట్లయితే అడ్డుకున్నామో, వ్యతిరేకించామో, దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. కానీ ప్రేమ అనే కాన్సెప్ట్కి వ్యతిరేకం కాదు. అలాగే ఈరోజు పార్కుల్లో పెళ్ళిళ్ళు చేయడానికి, లేకపోతే ఎక్కడంటే ఇప్పుడు ప్రేమించుకునే వాళ్ళు సమాజంలో అందరికీ ప్రేమ అనేది ఒక భావన కలిగాక, లేదా ప్రేమ అనే అనుభూతి ఉన్నాక ఈ సమాజంలో అందరూ ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకుంటారో వాళ్ళు కూడా అట్లాగే ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ వీళ్ళ పొద్దు నుంచి పార్కులు బంద్ చేయడం, పార్కుల్లో బస్ స్టాప్లో వాళ్ళ మీద పడి పెళ్ళిళ్ళు చేయడం, ఈ కల్చర్కి మేము వ్యతిరేకం. అట్లాగే ఇది మార్కెట్ కల్చర్ అనే అవగాహన యువతకి కల్పించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ఇవాళ ఒకప్పుడు ఒకరోజు ఉండే వ్యాలంటైన్స్ డే అంటే ఇప్పుడు వారం అంట, రోజులు అంట, ఒకరోజు చాక్లెట్లు అంట. మనకి ఎందుకు అర్థం కావట్లేదు? అది మార్కెట్ అంటే వారం రోజులు వస్తువులు పంచుకోవడానికో, గిఫ్ట్లు ఇచ్చుకోవడానికో ప్రేమని ప్రదర్శించుకునే రోజుగా దిగజార్చారు. ప్రేమ అనే అనుభూతిని, దానిలో ఉన్న సున్నితత్వాన్ని కూడా పోగొట్టేలాగా మార్కెట్ ప్రవేశించింది. ఎట్లయితే మానవ సంబంధాలని మార్కెట్ విధ్వంసం చేస్తుందో, కల్చర్, ఈ విశ్వ సంస్కృతి, వ్యాపార సంస్కృతి ఎట్లయితే దాడి చేస్తుందో, ప్రేమ అనేటువంటి ప్రేమికుల మధ్య కూడా ఈ ఒక రోజును తెచ్చిపెట్టి ఆ సున్నితమైన భావాన్ని చెడగొడుతున్నారు అని. అంతేగాని ఇవాళ ఇది మన దేశం, మన సంస్కృతి కాదు కాబట్టి ఆ రోజు వాళ్ళ మీద దాడులు చేసి, మరి పొద్దులేస్తే ముహూర్తాలు అంటారు పెళ్ళిళ్ళకి, ఏ ముహూర్తాలు లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ దాడికి, కాషాయ మూకల దాడికి కూడా మేము వ్యతిరేకం. అట్లాగే వ్యాలంటైన్స్ డే అనేది మార్కెట్ సెలబ్రేట్ చేసే రోజుగా చూడాలి అనేది మా అవగాహన. ఇది అంటే మేము ప్రేమకు వ్యతిరేకం కాదు,
ప్రేమికులు తమ రోజుని పోనీ మనకు వాలంటైన్స్ డే వద్దు, ఆడెవడో వాలంటైన్స్ డే, భర్తడు పుట్టినరోజు ఏదో చెప్పి ఆ రోజు చేయండి ప్రేమికుల రోజు. అంటే ఇది మన సంస్కృతి కాదు, మన దేశపైన కాదు, మన దేశంలో ఇటువంటి సంస్కృతి అవసరం లేదు. ఒక్కరోజే ప్రేమించుకోవడం ఏంటి, ప్రేమించుకుంటే ఎలకాలం ప్రేమించుకోవాలి కదా అని చెప్పేసి ఈ ప్రేమ పేరు మీద లవ్ జిహాద్ నడుస్తున్నది. ఈ ప్రేమ పేరు మీద అడ్డమైన సంస్కృతి అంతా మన భారతదేశంలో పెరుగుతుంది కాబట్టి మేము దీన్ని కట్టడి చేస్తాం, దీన్ని నియంత్రిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నాం. అదే నేను అనేది ఆ కాన్సెప్ట్కి ఎందుకు మేము వ్యతిరేకం అంటే, అసలు ప్రేమికుల రోజు అంటే లవ్ జిహాద్కి ముడిపెట్టడమే అదొక దుర్మార్గం. ప్రేమ ఇంటర్ ఫెయిత్ లవ్ మ్యారేజెస్ కావచ్చు, ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజెస్ కావచ్చు, అది కూడా వీళ్ళు ఎవరో చేయడానికి వీల్లేదు, వాళ్ళే చేసుకోవాలి. అంటే ప్రేమికుల మధ్య ప్రేమే పుట్టకూడదు, ప్రేమకి కులం ఉండాలి, ప్రేమకు మతం ఉండాలి అని మాట్లాడడం ఒక మూర్ఖత్వం. అది కుల వివక్షని మత వివక్షని రుద్దడం, విద్వేషాలు పెంచడం, ఆఖరికి స్త్రీ పురుషుల మధ్య ఉండే సున్నితమైన ప్రేమను కూడా విద్వేషాలతో నింపుతున్నటువంటిది కరెక్ట్ కాదు. దానికి మేము వ్యతిరేకం. అదే సమయంలో దాన్ని ఒక వాలంటైన్స్ డేనే ఓ అద్భుతమైన ప్రేమికుల రోజుగా జరపాల్సిన అవసరం లేదు అనేది కూడా మాకు స్పష్టత ఉంది. ఎందుకంటే సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిని మేము ఎట్లా వ్యతిరేకిస్తామో మనం మిస్ వరల్డ్కి కూడా వెళ్ళి ప్రొటెక్ట్ చేసాం. హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్లో ఏ బజరంగ్ దళ్, ఏ శివసేన, ఏ విహెచ్పి, ఏ బీజేపీ రాలే. పోయిన సంవత్సరం ముంబైలో కూడా జరిగినాయి. నేనేమంటానంటే వాలంటైన్స్ డే ఒక్కటే విదేశీ సంస్కృతిగా ఈ ఒక్క రోజుకే చూస్తున్నా వాళ్ళ అమాయకత్వం, మూర్ఖత్వమా, విద్వేషాలని రగిలించడానికి, మతాన్ని వాడుకోవడానికి తప్ప నిజంగా వాలంటైన్స్ డేని వ్యతిరేకించే వాళ్ళైతే పోయి పబ్బుల మీద ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో సెలబ్రేషన్ జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ నుంచి వండర్ వరల్డ్ వరకు అన్ని చోట్ల ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, పబ్బుల్లో జరుగుతున్నాయి. అక్కడ ఎవరు పోతలేరు ఎందుకు? అంటే పార్కుల్లో ఉండే పేదవాళ్ళ మీద మీరు దాడి చేసి ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడానికి మీ వ్యతిరేకత. అంటే ఇప్పుడు ఓయోలు వచ్చిన తర్వాత పార్కులలో కూడా లేరు పబ్లిక్. ఓయోలా ఎక్కడానికి కాదండి, మీరు దాడి చేసే హక్కు మీకు లేదు. సంస్కృతిని నిజంగా మీరు సంస్కృతిని ప్రేమించే వాళ్ళైతే ఈ మార్కెట్ కల్చర్ని అడ్డుకోండి. మీరే పాలకులు. ఈవేళ పాలకులు ఎవరు? పోయిన సంవత్సరం ముంబైలో ఎందుకు మిస్ వరల్డ్ జరిగిందండి? శివసేన అక్కడ ఉంది కదా బలంగా. ఎందుకు జరిగింది చెప్పండి? ఒక్క ప్రొటెస్ట్ లేకుండా జరిగింది. ఇక్కడ మేమైనా ప్రొటెస్ట్ చేస్తాం. మేము ఫస్ట్ డే వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాం. మిస్ వరల్డ్ మేము ముందే చెప్పాం, ఇది భారతీయ సంస్కృతి కాదు, తెలంగాణ సంస్కృతి అంతకన్నా కాదు. ఇక్కడ ఎందుకు జరపాలా? దీన్ని అడ్డుకోవడానికి రండి. 96లో వచ్చారు, అందరూ వచ్చారు విహెచ్పి శివసేనలు. కానీ 96 నుంచి 2025కి వచ్చే వరకు 24 ముంబైలో జరిగింది. వచ్చే వరకు వాళ్ళ కాన్సెప్ట్స్ మారినాయి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు మతము మార్కెట్తో ఎక్కడ పేచిపడదు, రాజీ పడుతుంది. అట్లాగే ముంబైలో జరిగిన ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అక్కడే ఉన్నా అక్కడ నిర్విఘ్నంగా జరిపారు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో జరిపిన మరి మమ్మల్ని ఏం చేశారు? మొదటి రోజు మేము అడ్డుకున్నామని, ఆ తర్వాత ఎన్ని రోజులు మిస్ వరల్డ్ జరిగిందో అన్ని రోజులు మమ్మల్ని ఇళ్లలోంచి బయటకు రానియకుండా గృహ నిర్బంధాలు చేశారు, అరెస్టులు చేశారు. మొదటి రోజు అరెస్ట్ చేశారు, మొయినాబాద్లో పెట్టారు. కానీ తర్వాత రోజు మేము ఆ నైట్ విడుదలై వచ్చాక తెల్లారి నుంచి ఆ షోలు అయ్యే వరకు మమ్మల్ని గృహ నిర్బంధాలకు గురి చేశారు. ఎందుకు గృహ నిర్బంధాలకు గురి చేశారు? మేము కూడా ఆ సంస్కృతిని వ్యతిరేకించాం. మరి మీరందరూ ఎందుకు శివసేనలు, బజరంగ్ దళులు, విహెచ్పీలు అది మిస్ వరల్డ్ మన సంస్కృతి అనుకున్నారు? ఎందుకు అంటే నేను అనేది ఇది డ్రామా. ఇవాళ జరుగుతున్నది డ్రామాలు బంద్ చేసి ఈ కల్చర్ని కరెక్ట్గా అడ్రస్ చేయాలి. ఇది మార్కెట్ సృష్టించిన రోజు. ఒకవేళ ఆ దేశంలో ఇప్పుడు మనకి ప్రేమకు చిహ్నంగా భర్తుడు ఉన్నాడు అనుకో, ఈ దేశానికి సంబంధించిన కల్చర్, అక్కడ వాలంటైన్, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇది మార్కెట్ ప్రపంచం అంతా రుద్దుతున్న రోజు, సామ్రాజ్యవాదులు సృష్టించిన రోజు. మదర్స్ డేలు అంతే, ఫాదర్స్ డేలు అంతే. కాబట్టి ఈ సంస్కృతి మనకంటే ఒక సంస్కృతి ఉన్నప్పుడు మన సంస్కృతి, మన సాంస్కృతిక విలువలు మన యూత్కి చెప్పాలి. కానీ ఈ మార్కెట్ చుట్టూ ఇవాళ ఈ రోజు చుట్టూ మార్కెట్, ఆ మార్కెట్లో ఉండేవి లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం. కాబట్టి ఆ వ్యాపారం కోసం క్రియేట్ చేస్తున్నవి ఎన్నో ఉన్నాయి. అందులో ఈ వాలంటైన్స్ డే ఒకటి. ఇది మాత్రమే ఎక్స్క్లూజివ్గా మాట్లాడి మాకు సంస్కృతి మీద ప్రేమ ఉందంటే ఆత్మవంచన. నిజంగా సంస్కృతి ప్రేమ ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు బంద్ అవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా పోయి పబ్బులకి ఎవడెందుకు పోతలేడు? అంటే పబ్బుల్లో జరిగేదంతా మన సంస్కృతి, పార్కుల్లో జరిగేది మన సంస్కృతి కాదా? మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ గారు. అన్నగారు వెల్కమ్.
నమస్తే. స్ట్రైట్గా చెప్పండి, వ్యాలంటైన్స్ డేని మీరు వ్యతిరేకిస్తారా లేదంటే సమర్థిస్తారా? వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడు కూడా మేము దాన్ని స్వాగతించలేదు. అట్లాంటి నీచ సంస్కృతికి మేము ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాం. ముఖ్యంగా సంధ్యక్క ఇంతకుముందుకు ఒక మాట మాట్లాడింది. నమస్తే సంధ్యక్క. నమస్తే. ఇంతకుముందుకు ఒక మాట మాట్లాడి ఈ విశ్వ సంస్కృతి ఇది మన దేశానికి కాదు, ఇది మొత్తం కూడా మార్కెట్ వ్యాపారంగానే జరుగుతూ ఉన్నది, ఇది ఫస్ట్ నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చెప్పారు. సరే, ఒక సంతోషం. ఇప్పటికైనా వాళ్ళు ఈ మాట మాట్లాడారు. లాస్ట్ టైం డిబేట్స్ లో కూడా ఇప్పటికే కాదండి మేము 92 నుండి కూడా చేసాం. మా దగ్గర హిస్టరీ ఉంది. వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకంగా మార్కెట్ సృష్టించిన ప్రేమికుల రోజు కాదు, ప్రేమ అనేది మార్కెట్ చేతుల్లో విలవిలలాడుతుందని కరపత్రాలు వేసాం మేము 92, 93. అప్పటికి మీరు మొదలెట్టుండరు. వాస్తవం ఉండొచ్చు, కాదంటలేదు. కాకపోతే కొన్ని కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రేమికులకు మేము అండగా ఉంటాం, పార్కులకు రండి, ప్రేమించుకోండి, మేము అండగా ఉంటాం, మీకు రక్షణ ప్రేమికులకు అండగా ఉంటాం, ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు అండగా ఉంటాం. ప్రేమికులు వాళ్లే పెళ్లిళ్ళు చేసుకోవాలి, వాళ్ళు బలవంతంగా ఎవరు చేయకూడదు. ఒకసారి మాట్లాడండి. నేను అదే అంటున్నాను. నేను మీరు మొత్తం మాట్లాడింది మాట్లాడండి శివాజీ గారు, నాది చెప్పండి. ప్రేమకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, ప్రేమికులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఫిబ్రవరి 14న మాత్రమే ఇది ప్రేమికుల రోజు, మిగతా 365 రోజులు కాదు. ఈ రోజున మాత్రమే వెళ్ళి ప్రపోజ్ చేయాలి, ఈ రోజున మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అనే ఒక విషయ సంస్కృతి ఇది మంచిది కాదు. ఆ రోజు యాక్సెప్ట్ చేస్తే ఆనందపడడం, రిజెక్ట్ చేస్తే బాధపడము, సూసైడ్ చేసుకోవడం లాంటివి, దాడులు చేయడం లాంటివి ఒక విష సంస్కృతి గతంలో జరిగింది. ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్నో క్రూరమైనటువంటి ఘటనలు కూడా మనం వెలుగు చూసాం. కాబట్టి ఇట్లాంటి ఘటనలు తావు లేకుండా అసలు ప్రేమికుల రోజు అనేది భారతదేశంలో లేదు. ప్రేమికుల రోజు అనేది అసలు మన భారతదేశానికి సంబంధం లేదు. 365 రోజులు ప్రేమికుల రోజులే. 365 రోజులు అన్న, నాన్న, తమ్ముడు ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయి. భార్యతో ప్రేమ ఉంటది, అక్కతో ప్రేమ ఉంటది, అన్నతో ప్రేమ ఉంటది, నానమ్మతో ప్రేమ ఉంటది, అన్ని ప్రేమలు ఉంటాయి. ఈ భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు. ఈ పుట్టినీళ్ళలో ఒకే ఒక రోజు ప్రేమికుల రోజు అని చెప్తే దీన్ని ఒప్పుకోమని చెప్పేసి శివసేన పార్టీ చెప్పింది, హిందూ సంఘాలు కూడా చెప్పినాయి. ఇదే మాటకు కట్టుబడి ఉంటాం. కాకపోతే మేము కూడా మీరు చూస్తుండొచ్చు, ఇంత ముందు లాగా ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి వ్యాలంటైన్స్ డే కేకులు వస్తాం, బ్యానర్లు పెట్టుకొని తిరుగుతాం, ప్లకార్డులు పెట్టుకొని తిరుగుతాం, లవ్ సింబల్స్ వేసుకొని తిరుగుతాం, అది మొత్తం తగ్గింది. వాస్తవంగా 95% పబ్లిక్ చేంజ్ అయ్యారు, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యింది. ఈ వ్యాలంటైన్స్ మనోడు కాదు, అసలు ప్రేమ ప్రతిరోజు ఉన్నది, ఇది ఒక్క రోజు ఏందని చెప్పేసి పబ్లిక్ కూడా ఒక మంచి ఆలోచన ధోరణిలోకి వచ్చినారు. మేము కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి లేదు. మేము వాస్తవంగా రోడ్డు మీదకి వచ్చింది ఆ రోజు ఎవరన్నా ఏదైనా అగత్యాలు చేస్తారని చెప్పేసి వాళ్ళకు ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినట్టుగా ఆలోచిస్తే బాగుంటది. మేమేదో దాడులు చేసినామను, మేమేదో చేసినామని కాదు. ఈ సంస్కృతి విడనాడాలి, ఈ సంస్కృతి మొత్తం కూడా ఈ భారతదేశం నుంచి అంతరించిపోవాలి. ఇది మార్కెట్ వ్యవస్థ, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నా. ఇది మార్కెట్ కోసమే, దానికి సంబంధించినట్టు మార్కెట్ కోసం తీసుకొచ్చినట్టు వ్యవస్థగా నేను దీన్ని భావిస్తా ఉన్నాను. ఇది మొత్తం కూడా అంతరించిపోవాలి. ఈ రోజు ఒక గొప్ప రోజు, భారతదేశం కోసం శివాజీ గారు సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు అర్పించినటువంటి రోజు, త్యాగ దినం. ఈ రోజు అసలు చర్చ అంటూ జరిగితే దాని గురించి జరగాలి. చర్చ అంటూ జరిగితే వాళ్ళ ప్రాణాల త్యాగాల పైన జరగాలి, వాళ్ళు అందించినటువంటి ఆ యొక్క గొప్ప దేశభక్తి పైన జరగాల్సినటువంటి అవసరం ఉన్నదిగా నేను భావిస్తాను. ఘటనలో మరణించినటువంటి సిఆర్పిఎఫ్ వీర భారతీయులకు నిజంగా ఒక ఘన నివాళి శివసేన పార్టీ అందిస్తా ఉన్నది. అందరూ కూడా అందించాలని చెప్పి ఈ రోజు నేను కోరుతా ఉన్నాను. శివాజీ గారు, సంధ్య గారు ఏమంటున్నారంటే ఈ రోజును వ్యతిరేకిస్తున్నారు, బానే ఉంది, కానీ ఇంత ముందుకు జరిగినటువంటి అందాల పోటీని ఆ విషయంలో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వ్యతిరేకించలేదు, అప్పుడు ఏమైపోయారు, అది మన సంస్కృతి కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సంధ్య గారు, దీనికి మీరేమంటారు? వాళ్ళకు ఒక పార్టీకి ఒక లైన్ ఉండొచ్చు. మిస్ వరల్డ్ ఎందుకు వ్యతిరేకించాం? మేము స్వాగతించినామా? ఇప్పుడు గవర్నమెంట్లే అఫీషియల్ గా చేస్తున్నాయి. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేరా? మాట్లాడకండి. మిస్ వరల్డ్ అది కాదండి. పోయిన సంవత్సరం ముంబైలో జరిగింది, ఎందుకు వ్యతిరేకించలేదు? పోయిన సంవత్సరం ముంబైలో జరిగింది, భారతీయ సంస్కృతి కాదు, వ్యతిరేకించలా. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ముంబైలో జరిగింది, వ్యతిరేకించలా. ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగింది, వ్యతిరేకించలా. సంబంధించినటువంటి దానికి సంబంధించి
ఎన్నో ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి ఈ దేశంలో కళాశాలలు ఉన్నాయి. అవన్నీ కావాలి కావాలి మిస్ వరల్డ్ ఆ గుడ్డ పేలికల ప్రదర్శనలు మీకు కావాలి. ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈరోజు సీదా కుల్లం ఒకటే మాట్లాడుతున్నా. మిస్ యూనివర్సిటీ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినందుకు కాంగ్రెస్ పార్టీ తోటి కమ్యూనిస్టుల పొత్తు క్యాన్సల్ అని చెప్పేసి మీరు చెప్పండి అక్క. మాకు లేదండి, మీరు ఎవరిని అడగాలో వాళ్ళని అడగండి. మాకు లేదు, వాళ్ళతోటి మాకు లేదు. మీరు అన్ని కలిపి మీరు అవగాహన లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. మాకు పొత్తు లేదండి కాంగ్రెస్ తోటి వ్యతిరేకంగా నేను 40 ఏళ్ళుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నా. ఏం మాట్లాడతారు అర్థం లేకుండా? ఎవరున్నారు పొత్తున్నాళ్ళని అడగండి. పొత్తుంటే అవసరం చూడండి, మేము గృహ నిర్బంధంలో ఉన్నాం మిస్ వాళ్ళు జరిగినన్ని రోజులు. మేము పని ఉంటే కూడా వాళ్ళు ఏమన్నారు, మీరు వచ్చి నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కూర్చోండి, మీ పనికి వెళ్ళడానికి వీలేదు. మేము అన్నాం రోజు ప్రొటెస్ట్ చేస్తామండి. వాళ్ళు ఎన్ని రోజులు మిస్ వాళ్ళు జరిగితే అన్ని రోజులు చేస్తామా? పని ఉందంటే కూడా మీరు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కూర్చోండి, లేదా మీ ఇంట్లో కూర్చోండి అన్నారు. ఎందుకు అంటే మిస్ వాళ్ళు కూడా అవసరం లేదు, అది కూడా మార్కెట్ సంస్కృతే. మిస్ వాళ్ళు కూడా వాళ్ళు గుడ్డ పేలికలు వేసుకుని తిరగలేదా? అప్పుడు ఎవరికి లేని అభ్యంతరం ఇవాళ లేనిపోని చర్చలు పెడతారు. ఇక్కడ ఒకటేనండి నేను మాట్లాడేది, నేను కూడా సిన్సియర్గా వాళ్ళని ప్రశ్నిస్తుంది. వాలంటైన్ అనే అతను ఒక క్రిస్టియన్ ప్రీస్ట్. అతను రాజాజ్ఞకి వ్యతిరేకంగా అక్కడ రాజులు ప్రేమ వివాహాలు చేయదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ప్రేమకైనా పెళ్ళికైనా జూలియస్ సీజర్స్ అయినా లైలా మగ్నులైనా లేకపోతే దేవదాసు పార్వతులైనా ప్రేమకి అంతస్తులు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, అనేక రకాల అడ్డుగోడలు ఉన్నాయి. కాబట్టి రాజాజ్ఞ ఏంటంటే ప్రేమ వివాహం చేయొద్దని. ప్రేమ వివాహాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అధికారం లేదా పవర్ ఎవరి దగ్గర పవర్ ఎక్సైజ్ చేస్తే వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అక్కడ చేసినప్పుడు అతను ఆ పెళ్లి చేసినందుకు అతన్ని మరణశిక్ష వేశారు. సో ప్రేమ కోసం త్యాగం చేశాడు, అది అక్కడ వాళ్ళకి సంబంధించిన చరిత్ర. సో వాలంటైన్ అనేవాడు త్యాగం చేయలేదనో లేదా ప్రేమ వివాహం తప్పనో, ప్రేమకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రతిదీ ఇవాళ చేగువేరాని చంపిన అమెరికా చేగువేరాని హీరో చేసి టోపీలు టీషర్ట్లు కీచైన్లు అమ్మినట్టే ఆ దేశానికి వాలంటైన్ డే అనే దాన్ని వీళ్ళ ప్రపంచమంతా రుద్దుతున్నారు. అంటే అది మార్కెట్ విశ్వ సంస్కృతిలో భాగంగా తెస్తున్నటువంటిది. ప్రేమ అనేది ఒక రోజుకి కుదించేది కాదు. ప్రేమ వాలంటైన్స్ డే కల్చర్ మనకు రాకముందు కూడా ప్రేమ ఉంది, భూమి పుట్టినప్పటి నుంచి ప్రేమ ఉంది. పురాణాల్లో ప్రేమ వివాహాలు గాంధర్వ వివాహాలు కనపడతాయి, బయట సమాజంలో అనేకం జరిగాయి. కాబట్టి మనం కన్ఫ్యూజన్ అయి ఆ రోజు అంటే వాళ్ళు ప్రేమికులుగా పార్కుల్లోనే ఉండొచ్చు, లేకపోతే బస్ స్టాపుల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళకి పెళ్లి చేసే హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ముహూర్తాలు చూసుకుంటారేమో. సాంప్రదాయాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు ప్రేమించుకున్నంత మాత్రాన ప్రేమికుల రోజో లేకపోతే ఇంకొక ఈ కల్చర్ ప్రభావంతో ఆ రోజు ఐస్ క్రీమ్ తింటేనో, పార్కుకి వెళ్తేనో, లేదా బస్ స్టాపుల్లో నిలబడితేనో, బయటకు వెళ్తేనో వాళ్ళు ముహూర్తాలు చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎవరు చెప్పగలుగుతారు? ఒక నిమిషం నాది కంప్లీట్ కానివ్వండి. లేదండి, నేను కూడా నా ఆర్గ్యుమెంట్ చూడండి. నేనేమంటున్నానంటే వాళ్ళకి బలవంతం, మీరు ఇట్లా మాట్లాడొద్దండి. ఇప్పుడు మీరు నేను మీకు అడ్డం రావద్దన్నారు కదా. చూడండి, ప్రేమికుల రోజు బయటకు వెళ్తే వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళకి చేసుకునే హక్కు ఉందండి. నేను చెప్పేది వినండి. వాళ్ళకు మీరు పక్కదోవ పట్టించేది, మీ దగ్గర ఆన్సర్ లేదు, మీ దగ్గర ఆన్సర్ లేక పక్కదోవ పట్టిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ప్రేమికులకు కూడా మతం ఉండొచ్చు, వాడు మతపరంగా ముహూర్తాలు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి సాంప్రదాయ భావాలు ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించుకుని వాళ్ళు చేసుకోవాలనుకోవచ్చు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి, కానీ వీళ్ళే పెళ్లిళ్ళు చేయడం కరెక్ట్ కాదు. ఇట్లా ఆ రోజు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన మా దగ్గరికి వచ్చింది. అది అమ్మాయి పేరు వాళ్ళ నాకు బయట తేవడం ఇష్టం లేదు, కానీ అమ్మాయి బజరంగ్ దళ్ వాళ్ళ బ్లాక్మెయిలింగ్కి అక్కడ గురైంది. కాబట్టి రకరకాల పరిణామాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ కల్చర్ని వ్యతిరేకించండి, మీకు హక్కు ఉంది, లేదా స్వేచ్ఛ ఉంది, లేదా ఈ వ్యాలంటైన్ ఒక నిమిషం నేను కంప్లీట్ చేయనియండి. ఒక నిమిషం అండి, మీరు కంప్లీట్ చేయనియండి. చూడండి, నా వర్షనే పూర్తి కాలేదు. నేనేమంటున్నా అంటే నా వర్షం ఎందుకు పూర్తి చేయనియరు? మీరు అట్లయితే ఒకరిని పెట్టుకుని చర్చించుకోండి. నా వర్షం పూర్తి కాలేదు. నేనేమంటున్నా అంటే శివాజీ గారు మేడం కంప్లీట్ అయిన వెంటనే చూడండి, ఒక మార్కెట్ సృష్టించిన రోజును వ్యతిరేకించే హక్కు ఎవరికైనా ఉంది. భావజాలంగా మనం ప్రచారం చేయొచ్చు,
మేము ఎప్పటి నుంచో అట్లాగే భావజాలంగా ప్రచారం చేస్తున్నాం. వాలంటైన్స్ డే ఆ కాన్సెప్ట్ని తగలబెట్టాము, అట్లాంటివి ఎన్నో చేస్తాం. మేమేమంటున్నామంటే మనుషుల మీద అటాక్ చేసి మనుషులకి పెళ్ళిళ్ళు చేసే హక్కు మనకి లేదు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వాళ్ళని పిలుచుకుని కూడా ప్రేమించుకున్నంత మాత్రాన ఎవరూ లేకుండా చేసుకోవాలని ఏం లేదు. కాబట్టి వాళ్ళు బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవచ్చు, ముహూర్తాలు చూసుకుని చేసుకోవచ్చు, లేదా ఏ రకమైన పెళ్ళైనా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వాళ్ళ పెళ్ళి ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అదొకటి. రెండవది ఏంటంటే మనుషుల మీద ఎందుకు దాడి? పబ్బుల మీద చేస్తారా దాడి? లేకపోతే ఈ విష సంస్కృతి ఎప్పుడు అంతే. వీళ్ళు మనుషుల మీద దాడి. ఇవాళ డ్రెస్ కల్చర్ అని మాట్లాడతారు, స్త్రీలను బాధ్యులను చేస్తారు, నిర్మాతలను వదిలేస్తారు, దర్శకులను వదిలేస్తారు, ఇక వచ్చి ఆడవాళ్ళని మాత్రమే బాధ్యులను చేయడం, ఇక్కడ ప్రేమికులు మాత్రమే బాధ్యులను చేయడం కాదు. ఈ కల్చర్ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఇవాళ పార్కులే బంద్ పెట్టారు. అదేంటి అంటే ప్రభుత్వాలు కూడా మతపరమైనటువంటి లేదా ఇటువంటి దానికి వెళ్తే తప్పు కదా. వాళ్ళు చేయాల్సింది ఖచ్చితంగా ఒక ప్రచారం చేయాలి. మీకు చేతనైతే విషయ సంస్కృతి వ్యతిరేకంగా ప్రచారం చేయండి. ప్రభుత్వాలైనా లేకపోతే వ్యక్తులైనా శక్తులైనా సంస్థలైనా, కానీ మనుషుల మీద దాడి చేసి పెళ్ళిళ్ళు చెయ్యొద్దు. ఎందుకంటే ప్రేమించుకున్న ముందు యువతి యువకులు అట్రాక్షన్తో ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత వాడు శాడిస్ట్ అని తెలుసో లేదా అమ్మాయి మంచిది కాదని అబ్బాయి మంచిది కాదంటే వాళ్ళు విడిపోయే హక్కు కూడా, అంటే పెళ్లి దాకా పోయే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మొదల్లో ప్రేమ పుట్టింది కాబట్టి మేము దాన్ని పెళ్లి చేసేస్తాం అనడం కన్నా ఆ ప్రేమను వాళ్ళనే తెలుసుకొనివ్వండి. అది కొనసాగే ప్రేమ కాదా అనేది వాళ్ళ క్లారిటీ రావాలి కదా. ప్రేమికులైనంత మాత్రాన పెద్దలు ఉండక్కర్లేదు, కుటుంబాలు అక్కర్లేదని మనం ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఈ రకమైన దౌర్జన్యం ఉండొద్దు. ప్రేమికుల రోజు చుట్టూ ఉన్న వ్యాపార సంస్కృతిని వ్యతిరేకించాలి కానీ వ్యక్తుల మీద దాడి జరగకూడదు. వాలంటైన్స్ డే గురించి మాత్రమే అవునవును పబ్బులలో క్లబ్లలో జరిగేది అనిపించినాడు. నేనేం చెప్తున్నా, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పబ్బుల్లో లేదట, పబ్బుల్లో లేదట, బయట మొత్తం అదే ఉంది, తన వర్షన్ ఏంటో అన్ని చోట్ల పెట్టారు. శివాజీ గారు మీ వర్షన్ చెప్పండి. నేనేమంటున్నాను, కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నటువంటి కేరళ రాష్ట్రం ఇక్కడ కమ్యూనిస్టులు కాదండి, సంస్కృతి బార్లు ఉన్నాయి. రాష్ట్రంలో పబ్బులు ఉన్నాయి అన్నందుకు నేను ఈ విషయం కూడా చెప్తున్నాను. నేను చెప్పేది మొత్తం వినాలి, మీరు మధ్యలో అది. కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా పబ్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు లవ్ జిహాద్ అనే ఒక క్రూర మూగం పైన, లవ్ జిహాద్ పైన మేము ఎప్పటి నుంచో లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మేము స్పష్టంగా వచ్చి కొట్లాడినాం. దానికి లవ్ జిహాద్ పైన కొట్లాడిరు, ఎంతమంది లవ్ జిహాద్ కు గురైనటువంటి హిందూ మహిళల పక్షాన కొట్లాడిరు, వాళ్ళ పట్ల ఎంతమంది రోడ్డు మీదకి వచ్చిరు, ఎన్ని ధర్నాలు చేసిరు, ఎన్ని రాష్ట్రాలు చేసిరు. మేము చాలా చేసాం. మేము అడుగుతున్నాం, ఎంతమంది హిందువుల చేత హిందూ మగాళ్ళు నరికి ముక్కలు చేశారు, హిందూ మగాళ్ళు ఆడవాళ్ళని నరికి ముక్కలు చేశారు, కుక్కర్లలో ఉడకబెట్టారు. మీరు ఎంతమంది హిందూ మగాళ్ళు ఇక్కడ ఒక హిందూ పూజలు జరిగితే మీరు లేదు. మేము హిందువులైనా ముస్లింలైనా ఆడవాళ్ళ మీద దాడి జరిగితే వెళ్తాం. తన వర్షన్ ఏంటో పూర్తిగా విందాం. చెప్పండి శివాజీ గారు. రైట్, మీరు ఇక్కడ నేనేమంటున్నాను, ఈ రోజు మిస్ యూనివర్సిటీ దానిపైన కొట్లాడినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లవ్ జిహాద్ ఎందుకు దమ్ము లేదో చెప్పండి, మీకు ఎందుకు దమ్ము లేదో చెప్పండి. మిస్ వరల్డ్ మిస్ యూనివర్సల్ కొట్లాడే దమ్ము మీకు ఎందుకు లేదో చెప్పండి, ఫస్ట్ అది చెప్పండి. లవ్ జిహాద్ పైన మేము చేసామండి. ఏ ప్రేమైనా మాకు, ఒక నిమిషం అండి, ఏ ప్రేమైనా మాకు అనుకూలం, ఏ ప్రేమకైనా మేము వ్యతిరేకం కాదు. మేము ఏ ప్రేమకి వ్యతిరేకం కాదు. మేము కులాన్ని బట్టి మతాన్ని బట్టి శివాజీ గారు పేరు మార్చి వాళ్ళ ఇంటి పేరు మార్చి మొత్తం కూడా లవ్ జిహాద్ పేరిట శివాజీ గారు నరికి మీరు మాట్లాడినారు. ప్రేమకు మేము వ్యతిరేకం కాదు. అడిగావు కదా చెప్పనిస్తావా, అడిగావు కదా చెప్పనిస్తావా? సరే ఆయన అడిగాడు కదండి, నేను చెప్తా. అరే మీరు వినడానికి సిద్ధంగా లేరండి, ఇదే మూర్ఖపు వాదన అండి. ఆయన వాదన విన్నానండి. మేము ప్రేమకు వ్యతిరేకం కాదు అంటే మతాన్ని బట్టి ప్రేమలు అలౌ చేయడం కాదు, కులాన్ని బట్టి ప్రేమలు అలౌ చేయడం కాదు. మేము తన వర్షన్ ఏంటో విందాం. అరే ఆయన చెప్తున్నాడు కదండి, ఆయన దాడి చేస్తున్నాడు. శివాజీ గారు ఒకటే క్వశ్చన్ ఏంటంటే
లవ్ జిహాద్ కి వ్యాలంటైన్స్ డే కి ఏంటి సంబంధం? మిస్ యూనివర్స్ ప్రోగ్రామ్ కి వాలంటైన్స్ కి ఏంటి సంబంధం? నేను చెప్తా రైట్, దాన్ని. ఆయన అడిగాడు కదా వాలంటైన్స్ డే విషయ సంస్కృతి. ఒక్క నిమిషం, మీ క్వశ్చన్ కి సమాధానం చెప్తున్నారు. లవ్ జిహాద్ అనే అంశాన్ని ఈ అంశంతో ముడిపెట్టట్లేరా? నేను మాట్లాడతానండి. మీరు ఒక్కళ్ళే మాట్లాడతారు, మాట్లాడండి. శివాజీ గారు మీ క్వశ్చన్ విద్వేషము నిండి విద్వేషము బుర్ర నిండా నింపుకున్న మాట్లాడిన వాళ్ళు ఇంతకన్నా శివాజీ గారు మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. మీరు విద్వేషంతో కాదు, మీరు అడిగిన దానికి నేను చెప్తా. మీరు అడిగిన దానికి నేను చెప్తా. చూడండి, ఇట్లా విద్వేషంతో కాదు. శివాజీ గారు ఒక్క నిమిషం, శివాజీ గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తారు. అరే మీరు విద్వేషం నింపుకుని మాట్లాడితే కుదరదండి. ఒక 10 మందికి ఒక కొత్త విషయాలు తెలియాలి అనేది మాత్రమే నా కాన్సెప్ట్. అవును కదా, ఓకే మీరు అడిగిన దాని మీద నేను మాట్లాడతా. మీరు కొంచెం సేపు నోరు మూసుకుని ఉండలేరా? శివాజీ గారు కొద్దిసేపు కూడా ఆపలేరా? శివాజీ గారు 2 నిమిషాలు కూడా ఆగలేరా? మీరు అడిగిన క్వశ్చన్ కి ఏదైతుందో దానికి సమాధానం కావాలి, ప్రేక్షకులకు కూడా ఆ సమాధానం ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేయడానికే మనం మాట్లాడుకుందాం. ఏమంటున్నారంటే ఎవరి పట్ల ద్వేషం లేదు. ఓకే, నేనేమంటున్నానంటే మిస్ వరల్డ్ కి ఒక నిమిషం వాలంటైన్స్ కి ఏంటి సంబంధం? దానికి చెప్తా. మిస్ వరల్డ్ వ్యాపార సంస్కృతే. మార్కెట్ ఎక్కడ పెంచుకోవాలో అక్కడ కిరీటాలు పెడతారు, అక్కడ గుడ్డ పేలికల ప్రదర్శనలు చేస్తారు. మార్కెట్ ఎక్స్పాన్షన్లో భాగంగానే మిస్ వరల్డ్లు స్త్రీల శరీరాలకు అందాల పోటీలు. అది భారతీయ సంస్కృతికే వ్యతిరేకం, స్త్రీల ఆత్మగౌరవానికి వ్యతిరేకం. కాబట్టి దాన్ని వాలంటైన్స్ డే ఎట్లాంటి మార్కెట్ సంస్కృతో మిస్ వరల్డ్ అంటే ఈ కిరీటాలు పెట్టడం కూడా అదే సంస్కృతి అనడానికి నేను రెండింటిని అంటే ఇది వ్యతిరేకించినప్పుడు అది కూడా భారతీయ సంస్కృతి కాదు కదా, ఎందుకు వ్యతిరేకించారు అనే అంశాన్ని నేను పోల్చి మాట్లాడా. అది అయిపోయింది కదా. అట్లాగే మేము ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్కి వ్యతిరేకం కాదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి వ్యతిరేకం కాదు. హిందూ ముస్లింలు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆ ప్రేమలో గౌరవం ఉండి ఆ ప్రేమలో హింస లేకపోతే అది వాళ్ళ ఇష్టం. అలాగే ఇంటర్ క్యాస్ట్ ఇప్పుడు కులాంతర వివాహాల్లో కూడా చాలా హింస జరిగింది. ప్రణయ్ వైపుని మేము నిలబడ్డాం. అనేక కులాంతరం మన తెలంగాణలోనే 100కు పైగా జరిగే హత్యలు, దాడులు, వాటిలలో కూడా మేము నిలబడ్డాం. చాలామంది నిలబడలా, అంటే కులాంతర వివాహాలను వ్యతిరేకించే వాళ్ళు రాలేదు. అట్లాగే మతాంతర వివాహాలను వ్యతిరేకించే వాళ్ళు లవ్ జిహాద్ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు చాలామంది ముస్లింలు హిందూ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని జరిగిన హింస కన్నా హిందూ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్న సంఘటనలే ఎక్కువ. మన నేషనల్ బ్యూరో రికార్డ్స్ తీసుకున్నా, మన స్టేట్ బ్యూరో రికార్డ్స్ తీసుకున్నా. అయితే ఇక్కడైనా అమ్మాయిని హింసించిన అబ్బాయిని వ్యతిరేకిస్తాం, అక్కడైనా చూడండి ఆడవాళ్ళని మోసం చేసిన ఆగయ్య బాబు ఆడవాళ్ళని అక్కడ వినండి. చూడండి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఆడవాళ్ళని హింసించిన ముస్లిం అబ్బాయి అయినా అక్కడ మనం పోరాడాం, అనేకం ఉన్నాయి. ఉదాహరణకి మన రాష్ట్రంలో 100 ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగింది. అంటే దాడులకు సంబంధించి 98 హిందూ అబ్బాయిలు హిందూ అమ్మాయిలను నరికి చంపినవి కానీ లేదా అల్లుళ్ళని చంపినవి కానీ రకరకాలు ఉన్నాయి. ముఖ్యంగా కులాంతర వివాహాలు చేసుకున్నందుకు అమ్మాయి పుట్టింటి వాళ్ళు అల్లుళ్ళని చంపిన ఘటనలు దాదాపు 98 మన తెలంగాణలో నమోదైనవి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటి ముస్లిం అబ్బాయికి సంబంధించిన ఘటనలో దాడి జరిగింది. కానీ అది ఒక్కటే వీళ్ళందరూ చేశారు, మేము 98 చేశాం. అంటే నేనేమంటున్నానంటే ముస్లింలు దాడి చేస్తేనే మాట్లాడతారు వీళ్ళు. మేము హిందువులు చేసిన అంటే హిందూ మగాళ్ళు ఇప్పుడు హిందూ అమ్మాయి తల్లిదండ్రులు అల్లుళ్ళని చంపారు, దాన్ని వ్యతిరేకించాం. ముస్లిం అయినా సరే దాన్ని వ్యతిరేకించాం. ఆ నాగరాజుని చంపారు కదా, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాం. నాగరాజు చెల్లికి ఉద్యోగం ఇప్పించాము, నాగరాజు పేరెంట్స్కి అండగా నిలబడ్డాం. వీళ్ళు నాగరాజు ఘటనలోనే వచ్చారు, మిగతా ఏ ఘటనలో ఆ వారంలోనే మన బేగం బజార్లో ఒకటి జరిగింది, దాంట్లో రాలేదు. రాజాసింగ్ ఇక్కడికి వచ్చాడు మరపల్లి, కానీ అక్కడ రాలేదు. రాజాసింగ్ బేగం బజార్లో వాళ్ళు అన్నారు అదేంటి 3 రోజుల క్రితం నాగరాజు దగ్గరికి మొత్తం జాతీయ బీజేపీ వచ్చారు, అందరూ వచ్చారు, మా అల్లుడిని చంపితే మా కొడుకుని చంపితే రాలేదని సందీప్ వాళ్ళ పేరెంట్స్ అన్నారు. కరెక్ట్ వారం ముందు రామకృష్ణని చంపారు భువనగిరి. అంటే నేనేమంటున్నా అంటే అల్లుళ్ళని చంపిన వాళ్ళల్లో ఈ నాగరాజు ఒక్కడే చనిపోలా, మిగతా అన్ని కేసుల్లో కూడా చనిపోయారు. వాళ్ళు హిందువులే, కానీ అక్కడ రాలేదు ఎందుకంటే చంపిన వాళ్ళు హిందువులు కాబట్టి. శివాజీ గారు ముస్లింలు చంపితేనే మాట్లాడటం కాదు, ఎవరు చంపినా మాట్లాడారు. నేను మొత్తం కూడా ఇప్పుడు సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నాగరాజు చనిపోయినప్పుడు మేము ఫైట్ చేసినాం,
ఇంకెవరైనా రామకృష్ణ అప్పుడు రాలే, సందీప్ అప్పుడు రాలే, మన మధుకర్కి రాలే, ప్రణయ్కి రాలే, ఏ దానికి రాలే, ఒక నాగరాజ్కి వచ్చారు. తను మాట్లాడివ్వండి, చెప్పండి శివాజీ గారు. నేనేమంటున్నాను, మేము వచ్చినామా రాలేదనేది మీరు ఎట్లా డిక్టేట్ చేస్తారు, చూశాను ఎట్లా కదా. డిసైడ్ చేస్తారు? పేపర్లలో వచ్చింది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ రోజు వ్యాపారం ఓకే, కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశంలో ముద్దుల పోటీలు కూడా పెట్టిరు. కిడ్స్ ఫెస్టివల్స్ అని చెప్పేసి యూనివర్సిటీస్ లలో పెట్టిరు. దీంట్లో పైన ఎవరు మాట్లాడాలి? ఆ రోజు మేమే మాట్లాడినాం. ఆ రోజు ఎవరు అరెస్టులు కాలే, ఎవరు బ్యాండ్ ఓవర్లు కాలే, ఆ రోజు ఎవరు ఇబ్బందులు పెట్టుకోలే, ఆ రోజు ఎవరు కేసులు పెట్టుకోలే. యూనివర్సిటీలలో కిడ్స్ ఫెస్టివల్స్ నిర్వహించారు, బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించారు, లవ్ జిహాద్ పేరిట ఈరోజు వ్యాలంటైన్స్. ఇట్లాంటి రోజు ఒక 10-15 ఏళ్ల కింద ఎంతో మందిని లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలని మీ ఊహ అంతకన్నా ఎక్కువ హిందూ అమ్మాయిలే లవ్ జిహాద్ కన్నా ముస్లింల కన్నా లవ్ జిహాద్ కి మించి వేల రెట్లు హిందూ అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోయారు. శివాజీ గారు సింపుల్ క్వశ్చన్ ఇస్తా, కిడ్స్ ఫెస్టివల్ కు సపోర్ట్ ఉందా? సపోర్ట్ లేదు. మేము సపోర్ట్ చేయలేదు. కిడ్స్ ఫెస్టివల్ ఫెస్టివల్ కి మేము అడ్డుకున్నాము. వ్యాలంటైన్స్ డే లాంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రోజులను అడ్డుకుంటాం. బరాబర్ ఇంకే పేరిట, సంస్కృతి పేరిట కావచ్చు, సంస్కృతిని అంతం చేయడం కోసం కావచ్చు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే విషయాలు కావచ్చు, దేనికి ఎట్లాంటి ఎక్కడ రారు మీరు. కిస్ ఫెస్టివల్ కి వాలంటైన్స్ డే తప్ప దేనికి రాలేదు, ఏమి రాదు. రోజు ఒక ముస్లిం ఘటన జరిగితే 99 హిందూ ఘటనలు జరుగుతాయి. హిందూ ఘటనలలో హిందూ మగవాళ్ళు హిందూ ఆడవాళ్ళని చంపినప్పుడు రారు, హిందూ అల్లుళ్ళని చంపినప్పుడు రారు. నాగరాజు తప్ప మీరు దేనికి రాలేదు. కులాంతర వివాహాల్లో నాగరాజుకు తప్ప దేనికి రాలేదు, ఎక్కడా రాలేదు, రారు కూడా. శివాజీ గారు అనేది మీరు తీసుకో. ఇప్పుడు లవ్ జిహాద్ లేదంటారా? లవ్ ఇంటర్ కాస్ట్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ ఉన్నాయండి. ఇంటర్ ఫెయిత్ లేదు, ఇంటర్ ఫెయిత్ అన్నా, అరే ఇంటర్ ఫెయిత్ అన్నా, అరే ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్లన్నీ లవ్ జిహాద్ కావండి. ఇంటర్ ఫెయిత్ ఇప్పుడు నాకు తెలిసి హిందూ ముస్లిం పెళ్లిళ్ళు ఉన్నాయండి, చాలా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్లన్నీ లవ్ జిహాదులు కావు. మాకు తెలిసిన వాళ్ళలో కూడా ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ ఉన్నాయి, బాగున్నారు వాళ్ళు. కాబట్టి ప్రతి ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ లవ్ జిహాద్ కాదండి. దాన్ని ప్రతి ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ లవ్ చట్టమే తెచ్చారు. దాని గురించి కూడా ఆలోచించాలి. కొంతమంది ఫ్రిడ్జ్లలో ముక్కలు అయ్యారు, బ్యాగ్లలో పీసులు నరక్కపోయి బ్యాగ్లలో కూడా చేసిండు. హిందూ పూజారి కూడా చెప్పాడు, హిందూ గుడి పూజారి గుళ్ళల్లో అత్యాచారాలు చేస్తారు సెడేషన్లు ఇచ్చి. ఒక్క నిమిషం శివాజీ గారు, ఒక్క నిమిషం. దాని గురించి కూడా మాట్లాడాలంటున్నా. గుళ్ళల్లో జరిగిన మీరు మాట్లాడలేదు కతువా, మీరు మాట్లాడలేదు కతువా. సెడేషన్ ఇచ్చి చిన్న పిల్లని చెప్పారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు? మేము ఏదైనా మాట్లాడాం. ఒక ముస్లిం ఎస్ఐ అత్యాచారం చేస్తే మా యూత్ వయన్నే చంపేశారు. ఎందుకు? ముస్లిమ్స్ అయితే ఎన్ని కేసుల్లో మేము ముస్లింలు అమ్మాయిలు మోసం చేసినా లేదా దాడి చేస్తే మేము చేయలేదా? చూపించమండి. ఇప్పుడు చిన్న చింతకుంట గ్రామంలో ఒక ముస్లిం ఎస్ఐని కొట్టి చంపారు. ఎందుకంటే అతను అత్యాచారం చేస్తే ప్రశ్నించడానికి వెళ్తే అతను సర్వీస్ రివాల్వర్తో కాల్చితే రామదాస్ చిన్నయ్య అనే పిల్లలు యూత్ చనిపోతే ఆ ఎస్ఐని చంపేశారు జనం. ఆ కేసుల్లో మా వాళ్ళు 10 ఏళ్ళు తిరిగారు. కాబట్టి వీళ్ళ ఊహ ముస్లింలు నేరం చేస్తే మాట్లాడమనేది తప్పది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రైట్, మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు డివైఎఫ్ఐ రమేష్ గారు. రమేష్ గారు వెల్కమ్. రమేష్ గారు చెప్పండి, ఈ వ్యాలంటైన్స్ డేని మీరు సపోర్ట్ చేస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? ఇప్పుడు మేము గత అనేక సంవత్సరాలుగా ఈ రోజు వాలంటైన్స్ డే రోజు పార్కుల మీద బహిరంగ ప్రదేశాలల్లో వాళ్ళు ప్రేమికులా కాదా అని తెలియకుండా ప్రేమ పేరుతోటి సంస్కృతిని నాశనం చేస్తారని చెప్పేసి ఎవరైతే బజరంగ దళం విహెచ్పి కార్యకర్తలు దాడులు చేస్తా ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. అలాంటి బహిరంగ దాడులు చేసే వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించాలనేది గత అనేక సంవత్సరాలుగా డివైఎఫ్ఐగా, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యగా, ఇతర మహిళా సంఘాలుగా మేము దీన్ని డిమాండ్ చేస్తామని ఖండిస్తా ఉన్నాం. అది చట్ట వ్యతిరేకమైనది బజరంగ దళ కార్యకర్తలు చేసేది. వీళ్ళు చేసేటువంటి ఎవరైనా సరే ఈ సంస్కృతి అంటే ఏ సంస్కృతి మీద మీరు ఏ సంస్కృతిని కాపాడదాం అనుకుంటారు? వీళ్ళంతా ప్రపంచంలో నువ్వు ఇతర దేశాల సంస్కృతిని అంతా వాడుకుంటూ
వాళ్ళు పరాయి సంస్కృతి వాళ్ళు తయారు చేసినటువంటి పరాయి దేశాలు తయారు చేసినటువంటి జీన్ పాయింట్లు లేదంటే ఇతర దేశాలు పాశ్చాత్య దేశాలు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి వస్తువులని వాడుకుంటూ సంస్కృతి మీద దాడి అంటే ఏ సంస్కృతి మీద దాడి చేస్తా ఉన్నారు మీరు? అంటే వాలంటైన్స్ డే పేరు మీద హింస చట్టాన్ని చేతులు తీసుకునే రైట్ రమేష్ గారు వాలంటైన్స్ డే పేరు మీద హింస జరుగుతున్నది, దాడులు జరుగుతున్నది, లవ్ జిహాద్ జరుగుతున్నది, దీని గురించి ఏమంటారు మరి? ఎవరు చెప్పారు లవ్ జిహాద్ జరుగుతుందని? ఎవరు చెప్పారు? అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తానో, బీజేపీ వాళ్ళు చెప్తానో, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్తే ఎవరు నిర్ధారించారు లవ్ జిహాద్ అని? అవి కులాంతర మతాంతర వివాహాలు జరగడాన్ని ఎట్లా మనం దాన్ని తప్పట్టాలి? ప్రపంచంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటిగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. లవ్ జిహాద్ అని ఎవరు నిర్ధారించారు లవ్ జిహాద్ అని? మీరు పేరు పెట్టుకుంటే అది అయిపోతుందా? రైట్ రమేష్ గారు ఒక్క నిమిషం, శివాజీ గారు లవ్ జిహాద్ అనేది లేనే లేదు, ఎవరు చెప్పిరు? కేవలం రైట్ ఏ చట్టం నిర్ధారించింది, ఏ రాజ్యాంగం నిర్ధారించింది దాన్ని అది లవ్ జిహాద్ అని భారతదేశంలో? అంటే అందుకనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సంఘ పరివార శక్తులు, బజరంగ్ దళాలు వాళ్ళు నిర్ణయించేవి కాదు పేర్లు. ఇక్కడ ఇప్పుడు ముస్లింలు అదే రకంగా ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఖండించొద్దా మనం? తప్పు చేస్తే కరెక్ట్, కానీ ఎక్కడ లవ్ జిహాద్ అని ఎవరు చేశారు? అంటే వాలంటైన్స్ డే ఒకటే కాదు, వాలంటైన్స్ డే కంటే ముందు కిస్ డే, హగ్ డే, రోజ్ డే అని చెప్పేసి రమేష్ గారు నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నా. అత్యాచారాలు చేస్తా ఉన్నారు కదా, దాన్ని ఖండించారా ఈ సంస్థల వాళ్ళు? భారతదేశంలో లక్షలాది మంది మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. దాని మీద రోడ్ల మీదకి వచ్చారా వీళ్ళంతా? దాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదు, ఆమోదం అది వాళ్ళకి ఆమోదం. కత్వాలో జరిగినటువంటి మైనర్ బాలిక ఏ అమ్మాయి, ఎవరు అమ్మాయి, ఏ కులం అమ్మాయి? కులాల అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ సంస్థల వాళ్ళు? రమేష్ గారు మాట్లాడరా మీరు? ఒక్క నిమిషం రమేష్ గారు, నేనేమంటున్నానంటే లవ్ జిహాద్ వాలంటైన్స్ డే కంటే ముందు రోజ్ డే, హగ్ డే, కిస్ డే అని చెప్పేసి చాలా రోజులు వచ్చినాయి. ఇవన్నిటిని సంస్కృతిని అంతా మరి మనం సపోర్ట్ చేద్దామా? అది మార్కెట్ క్రియేట్ చేసి ముందు చాలా రోజులు పుట్టుకొస్తున్నాయి కదా. అవునండి, అది మార్కెట్ క్రియేట్ చేసిన రోజుల పట్ల అవగాహన పెంచాలి. ఈ సంస్కృతి ఈ దాడులు కాదు వాళ్ళ ఆ మార్కెట్ ని ఆలింగనం చేసుకుంటూ ట్రంప్ తోటి లాలోచి పడుతూ ఇంకా ట్యాక్స్ లేకుండా వాళ్ళవన్నీ తెచ్చుకుంటాము, మీ అన్ని తెచ్చి మాకు రుద్దండి, మీకు ట్యాక్సులు కూడా వేయమని గులాంగిరి చేసే వీళ్ళ సంస్కృతిని ప్రశ్నించేవాళ్ళు మేము ప్రశ్నిస్తాం. అది భారతదేశం జరుగుతున్న అర్థం కాదా? అంటే అమెరికా ట్రంప్ తోటి స్వేచ్ఛ ఒప్పందం పేరుతో అనేక రకాల ఒప్పందాలు చేసుకుంటున్నారు కదా. భారతదేశ సార్వభౌమత్వం దాడి కాదా? అది మాట్లాడేందుకు సంస్కృతి మీద దాడి కాదా? భారతీయ సంస్కృతి మీద దాడే కదా. అంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన సంప్రదాయం, సంస్కృతి ఉంటది. 140 కోట్ల మంది ప్రజల మీద దాడి, అది సంస్కృతి మీద దాడి, అన్ని వర్గాల మీద దాడి. రమేష్ అయినా మేమైనా చెప్పేది, ఒక పక్కన వెల్కమ్ చేస్తూ ఒక పక్కన సంస్కృతి మీద దాడికి ఉసిగొల్పుతూ ఆ సంస్కృతిని రుద్దుతూ ఆ పబ్ కల్చర్ని, డ్రెస్ కల్చర్ని అన్నిటినీ రుద్దేది పాలకుల పర్మిషన్ లేకుండా వస్తున్నాయని అనుకోం. ఒక పక్కన అవన్నీ తెచ్చి దేశ ప్రజల మీద రుద్దుతారు, అవి ఇంకా చౌకగా రుద్దడానికి ట్యాక్స్ లేని ఆఫర్లు, ఇవన్నీ చేసుకుంటూ ఎవరికి నీతులు చెప్తారు? ఇవాళ ఒక్కరోజే సంస్కృతి మీద దాడి మీకు గుర్తొస్తుందా? కరెక్ట్. 14 నాడు జరిగేటువంటి సంస్కృతి మీద దాడి మీకు గుర్తొస్తుందా? రమేష్ గారు, అంటే ఇది ఇట్లా మాట్లాడడం వల్ల ప్రేమ కాదండి, అర్థం కావాల్సింది సంస్కృతి మీద వాళ్ళకి పబ్లిసిటీ రోజు అంతే మాట్లాడాలి. రమేష్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే మీరు ఇలా మాట్లాడడం ద్వారా పిల్లలు ఇంకెక్కువ రెచ్చిపోయి అస్సలు రెచ్చిపోరండి. మేము అవగాహన కల్పిస్తాం. డివైఎఫ్ అయినా మా మేము వాలంటైన్స్ డే జరుపుకోండి అని చెప్పట్లేదు. రెండోది, ఇప్పుడు రమేష్ డివైఎఫ్ఐ వాళ్ళైనా మేమైనా అవగాహన కల్పించాలి, దాడులు చేయొద్దు. దీన్ని వాలంటైన్స్ డేని వాళ్ళు మార్కెట్ చేసుకోవడం, వాడేమో వస్తువులమ్మి మార్కెట్ చేసుకుంటే వీళ్ళు సంస్థల పబ్లిసిటీకి ఏం దొరకక, ఎందుకంటే వీళ్ళకి పబ్బులు కావాలి, వ్యాపారాలు కావాలి, అయినా భారతీయ సంస్కృతి పత్తికట్టని మాట్లాడడానికి ఒక రోజున ఎంచుకున్నారు. కేవలం ఈ సంస్థలు వాళ్ళ పబ్లిసిటీ కోసం వాలంటైన్స్ డే జరుపుతున్నాయి కానీ మనస్ఫూర్తిగా జరపట్లేదు. మేము
ఈ విశ్వ సంస్కృతిని ఎప్పుడు జరుపుతాం. భగత్ సింగ్ డే చేసినా సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా చేస్తాం. వాలంటైన్స్ డేనైనా చేస్తాం. మేము నిత్యము అనేక ఘాట్ ఒప్పందాలని, డంకెల్ ఒప్పందాలని, ఇవాళ బుష్కి సరెండర్ అయ్యి సాష్టాంగపడి చేస్తున్న ఒప్పందాలని అన్నింటినీ మేము వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో భాగంగా కల్చరల్ యాంగిల్లో కూడా మిస్ వరల్డ్ వచ్చినా వ్యతిరేకిస్తాం, దేన్నైనా వ్యతిరేకిస్తాం. అందుకని ఈ ఒక్కరోజే మేము వ్యతిరేకించట్లా, వాళ్ళు మాత్రం ఈ ఒక్కరోజే వ్యతిరేకిస్తున్నారు. ఇది వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళకి కేవలం ఎందుకంటే మార్కెట్ ఒప్పందాలని వాళ్ళు వ్యతిరేకించలేరు, పాలకుల విధానాలను ఒప్పందలేరు, ట్రంప్కో ఇంకొకటికో దాసోహం అనడాన్ని వ్యతిరేకించలేరు. కానీ భారతీయ సంస్కృతి పథకాన్ని పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నారు కదా, దానికి వాళ్ళు వాలంటైన్స్ డేని వ్యతిరేకించుకున్నారు. వాళ్ళకి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పబ్బుల మీద ఆపాల. ఎందుకు